ఈరోజు మరి హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని దూషించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నోరిప్తే బుద్ధులు తప్ప ఆయనకి ఏ భాష కూడా రాదు అనే వ్యాఖ్యలు చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ 10 సంవత్సరాల కుంటు పడింది. అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా అన్ని పర్యటిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ముందు బాటలో వెళ్లే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని బూతులు మాట్లాడతాడు తప్ప ఆయన అభివృద్ధిలో శూన్యం అనడం సరికాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో గుర్తుంచుకో హరీష్ రావు, మీరు ఎంతమంది పోలీస్ అధికారులు ఎవరైనా లంజాపడగా బాలకోవాలని అధికారులను, పోలీస్ అధికారులను, ఏసీపీలను, సిఐలను తిట్టిన రోజులు మీరు మర్చిపోయారా? బూతు పురాణం అనేది ప్రారంభించిందే మీరు. బూతులు అనేది వచ్చిందే మీ కుటుంబం నుంచి. బూతులు మాట్లాడేది మీ కుటుంబ సభ్యులు. అటువంటిది మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు. ఇప్పటికైనా గ్రహించుకొని బహిరంగ క్షమాపణ చెప్పి ఏదో ఎలక్షన్ లో ప్రచారం చేస్తున్నాం, ఎలక్షన్ లో గెలవాలని మీరు అబద్దాలు ఆడుతున్నారు. అటువంటి అబద్దాలను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు గనక మీరు తక్షణమే, మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.